హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. అందరూ ఏంటంటే మనకి ఈ కోర్స్లో ఏమేమి డీటెయిల్స్ చెప్పండి మేడం అనేసి అంటున్నారు. అందరు పీడిఎఫ్ పెట్టలేము కదా, చూడండి మీరే యూట్యూబ్లో చూడండి. 16 days కోర్స్లో ఫస్ట్ డే వచ్చేసి మనకి బేసిక్ టైలరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి బేసిక్ టైలరింగ్ గురించి, బొటి స్టైల్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, బై పర్సన్ నుంచి ఎలా తీసుకోవాలి, విత్ బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలి, డిఫరెన్స్ కామన్ గా టైలర్ కి మాస్టర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మాస్టర్ స్టైల్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి చేస్తారు, మాస్టర్ టైటిల్ అనే ఫార్ములా అనేది కామన్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ టిప్స్ అనమాట. కామన్ గా వచ్చి షోల్డర్ డ్రాపింగ్, షోల్డర్ సెంటర్ లో లేకపోవడం, ఇంకా అవన్నీ వచ్చి మన కామన్ ప్రాబ్లమ్స్ మీరు ఏదైనా వాటికి సొల్యూషన్స్ టిప్స్ చెప్తారనమాట. అయిన తర్వాత మనకి ఫస్ట్ క్లాస్ లోనే ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ అయిన 3 డాట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ నుంచి పూర్తి డీటెయిల్ గా ఏ సైజ్ ఎంత షోల్డర్ ఆమ్ డౌన్ పెట్టాలి, డీప్ని బట్టి ఎలా చేంజ్ అయ్యేది అన్ని కూడా మనకి డిస్కషన్ చేస్తారు. తర్వాత మనకి కర్ణాటక తమిళనాడు ఫేమస్ అయిన 4 డాట్ బ్లౌజ్ ప్లస్ సింగిల్ డాట్ బ్లౌజ్ స్ట్రైట్ కట్ లో చూపిస్తారు. ఇది మనకి ఫస్ట్ క్లాస్ లో మొత్తం కవర్ చేస్తారు అనమాట. అంటే డ్యూరేషన్ ఎక్కువైనా కూడా మొత్తం టాపిక్స్ అయితే కవర్ చేస్తారు. ఇది వీడియో కూడా మీకు ఉంటుంది అనమాట, వీడియో కూడా ఇస్తారు. అంటే లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తారు, వీడియో కూడా ఇస్తారు. అలా క్లాసులు ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్లాస్లో బేసిక్ మిషన్ సెటప్ చెప్తారనమాట. అంటే బేసిక్ మిషన్లో సెటప్ చేసుకోవాలి. అంటే కొత్త మిషన్లో ఉండదు. మాస్టర్ వచ్చిన మాస్టర్ ఎవరైనా సరే కలకత్తా మిషన్ అయితే కొన్ని సెటప్ చేసుకుంటారు అనమాట. సెటప్ చెప్తారు. పైపింగ్లో టైప్స్ చెప్తారు. మాస్టర్ స్టైల్లో ఫినిషింగ్ రావాలంటే టిప్స్ చెప్తారు. పొట్టి స్టైల్ ఫినిషింగ్ మెటీరియల్స్ చెప్తారు. డ్యూరేషన్ 4 to 5 hours ఉంటుంది అనమాట. ఈ 4 to 5 hoursలోనే మనకి హాఫ్ అన్ అవర్ డౌట్స్ ఉంటాయి. ఇది సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. థర్డ్ క్లాస్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో టైప్స్: నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, ప్రిన్సెస్ కట్ విత్ క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్, షోల్డర్ సెంటర్ ప్రిన్సెస్ కట్ చెప్తారు. ఇది దాదాపు ఇది కూడా 4 to 5 hours ఉంటుంది అనమాట. తర్వాత అంటే 4 to 5 hours 4 hours కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ఏంటంటే ఇదే క్లాస్ ప్రిన్సెస్ కట్లో టైప్స్ అన్ని చెప్పిన తర్వాత సింగిల్ కట్ వరకు డబుల్ కట్ వరకు చెప్పి హాఫ్ అన్ అవర్ డౌట్స్ చెప్తారు. ఆ విధంగా థర్డ్ క్లాస్ కంప్లీట్ అవుతుంది మనకి. మాస్టర్ స్టైల్ స్టిచ్చింగ్ విత్ టిప్స్ చెప్తారు. ఫోర్త్ క్లాస్లో మాస్టర్ స్టైల్లో స్టిచ్చింగ్ టిప్స్ చెప్తారు. అలానే పాట్లీ బటన్స్ పెట్టేటప్పుడు అందరు వేరు పెట్టడం వేరు, మాస్టర్ కుడితే ఒక ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఆ ఫినిషింగ్ కోసం మాస్టర్ వాడే టిప్స్ చెప్తారు. స్కాలప్ బ్లౌజ్లో స్కాలప్ ఎలా యూజ్ చేయాలి, ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎలా ఉండదు, పర్సన్ మీదకి పోయిన తర్వాత ఒకలా ఉండదు. అలా లేకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, అలానే స్కాలప్ విత్ పైపింగ్, స్కాలప్ పైపింగ్ వేస్తే ఎలా అనేది ఫోర్త్ క్లాస్లో కవర్ చేస్తాం మనకి. ఇలా ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తాం 15-20 ఏళ్ళు జాబ్ కోసం. మొత్తం 16 రోజులు మాస్టర్తో స్పెండ్ చేయండి, మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. ఫిఫ్త్ క్లాస్లో మోస్ట్ వాంటెడ్ ఏంటి మనకి కాలర్స్, కాలర్ టైప్, ఆల్టర్నేట్ కాలర్, సెమీ ఆల్టర్నేట్ కాలర్, వి టైప్ కాలర్, బ్రేజర్ కాలర్, చైనీస్ కాలర్, హాఫ్ కాలర్, షర్ట్ టైప్ కాలర్. ఇలా కాలర్స్ ఉన్న టైప్స్ అన్ని కటింగ్ డిస్కషన్ చేస్తారు అనమాట. తర్వాత లాంగ్ డ్రెస్, కట్స్ డ్రెస్ నుంచి డిస్కషన్ చేస్తారు మన ఫిఫ్త్ క్లాస్లో. తర్వాత ప్యాంట్ మోడల్, స్ట్రైట్ కట్ ప్యాంటు, ప్లాజా, సెమీ ప్లాజా, చుడి, నార్మల్, ధోతి, లేడీస్కి వేరు, అబ్బాయిలకి వేరు, పట్యాల, అట్నే రౌండ్ ఎలా స్టిచ్ చేస్తే ఎలా, బ్యాక్ ఎలా స్టిచ్ చేసి ఫ్రంట్ బెల్ట్ పెడితే ఎలా, ధోతిలో క్రాస్ కటింగ్ చేస్తే ఎలా, శరారా, ఈ పాయింట్లు ఉన్న టైప్స్ అన్ని కూడా మనకి కవర్ చేస్తారు. డిస్కషన్ ఏంది, కటింగ్ చేస్తారు. ఫిఫ్త్ క్లాస్లో కటింగ్ మీద డిస్కషన్ చెప్తారు. సిక్స్త్ క్లాస్ వచ్చేసి మనకి మాస్టర్ స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్తోని హై నెట్లో షోల్డర్ జాయింట్ లేకుండా ఉండే బ్లౌజు, డీప్ నెట్లో షోల్డర్ జాయింట్లు, ఎందుకంటే మోస్ట్ ట్రెండింగ్ ఇవి. హై నెట్లో షోల్డర్ జాయింట్ లేకుండా, డీప్ నెట్లో షోల్డర్ జాయింట్ లేకుండా ఎలాంటి చేంజెస్ అయితే అనేది చెప్పి మనకి కటింగ్ చెప్తారు, ప్లస్ స్టిచ్చింగ్ చెప్తారు అనమాట. సెవెంత్ క్లాస్లో వచ్చేసి మాస్టర్ స్టైల్ షోల్డర్ మైనస్ చార్ట్. ఎందుకంటే షోల్డర్ మైనస్ చార్ట్ ఎన్ని ఉన్నా కూడా మాస్టర్ షోల్డర్ మైనస్ చార్ట్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ టైప్ ఆఫ్ డీప్ వచ్చినా మనం పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సెవెంత్ క్లాస్లో షోల్డర్ మైనస్ చార్ట్ చెప్పేసి కిడ్స్ 0 నుంచి 7 years వరకు ఎలా చేంజెస్ అవుతాయి, మన మెజర్మెంట్స్ ఎలా చేంజ్ అయితే డిస్కషన్ చేస్తారు. లెహంగాస్, బ్లౌజులు చెప్తారు, చాలా మోడల్స్ చెప్తారు అనమాట. షార్వాణి, కుర్తా ప్యాంట్ చెప్తారు బాయ్స్ కోసం, ధోతి షార్వాణి బాయ్స్ కోసం చెప్తారు. ఇవన్నీ కూడా స్కూల్ యూనిఫామ్, షర్ట్, ఇవన్నీ మనకి 13 నుంచి డిస్కషన్ చేస్తాం. నైటీ, మధుబాల, షోల్డర్ లెస్ జాయింట్ లేకుండా బ్లౌజ్, అంటే షోల్డర్ అసలు జాయింట్ లేకుండా, షోల్డర్ లేకుండా హ్యాండ్ షోల్డర్ కలిసి ఉన్న బ్లౌజ్ ఉంటుంది. అవన్నీ డిస్కషన్ 7th క్లాస్లో చేస్తారు అనమాట. తర్వాత 8th క్లాస్ వచ్చేసి మనకి
మాస్టర్ స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్తో పాటు ప్రిన్స్ కట్ బ్లౌజ్లో విత్ సేప్ బెల్ట్, ప్రిన్స్ కట్లో సేప్ బెల్ట్ వస్తే ఎలా ఉంటుంది, ప్రిన్స్ కట్ షోల్డర్ సెంటర్ ప్రిన్సెస్ కట్ అయితే కటింగ్ ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను అనమాట. స్టిచ్చింగ్ కూడా చేసి హై నెట్లో అయితే ఎలా, షోల్డర్ సెంటర్ ప్రిన్సెస్ కట్ అవుతుంది, డీప్ నెట్లో అయితే ఎలా ఉంటుంది, సేప్ బెల్ట్ వస్తే ఎలా ఉంటుంది అనేసి చూపిస్తారు అనమాట. మనకి డిఫరెంట్ స్టైల్స్లో చూపిస్తారు. మనకి 9th క్లాస్ వచ్చేసి మనకి మగ్గం బ్లౌజులు నెట్ కాంబినేషన్ వచ్చేప్పుడు మాస్టర్ స్టైల్లో ఫినిషింగ్ లోపల తిప్పి చూస్తే మాస్టర్ స్టైల్లో ఫినిషింగ్ ఉండడానికి ఎలాంటి టిప్స్ వాడతారు అనేది చెప్తారు మనకి నెట్ కాంబినేషన్ వచ్చినప్పుడు. దాంతోపాటు మధుబాల ఆల్టర్నేట్ బ్లౌజులు స్టిచ్చింగ్ చూపిస్తారు అనమాట మాస్టర్ మనకి. ఏది 9th క్లాస్లో. 10th క్లాస్లో వచ్చేసి మెన్స్ కిడ్స్ స్పెషల్ క్లాస్ అనమాట. ఇది మెన్స్ ఎందుకంటే ఇప్పుడు అందరూ బొట్టి స్టైల్లో టాంబో సెట్స్ వాడుతున్నారు కాబట్టి మెన్స్ స్టైల్లో శార్వానీలో టైప్స్ చెప్పి కొన్ని స్టిచ్చింగ్ చూపిస్తారు అనమాట. కిడ్స్ కూడా అంతే, కొన్ని మోడల్స్ డిఫరెంట్గా ఉన్న మోడల్స్, కోట్ వచ్చే మోడల్ అండ్ డిఫరెంట్ మోడల్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు మనకి. 10th క్లాస్ మెన్స్ స్పెషల్ అనమాట. 11th క్లాస్ కూడా అంతే, బాయ్స్లో డిఫరెంట్ పంచెలు అనమాట. పంచెలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అన్ని టైప్స్ పంచెలు మనకి ఎలా చేస్తారు, మనకి మోడల్లో డిఫరెంట్ వచ్చినప్పుడు ఎలాంటి తేడాలు వస్తాయి, ఎలా కట్ చేసుకోవాలని చేసి కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు మనకి. 12th క్లాస్ వచ్చేసి గర్ల్స్ స్పెషల్ అనమాట. జంప్ సూట్ పిల్లలకి చాలా బాగుంటుంది కదా. జంప్ సూట్ అంటే మొత్తం ఎక్కడ అటాచ్మెంట్ లేకుండా డైరెక్ట్ ఉండే సూట్ అనమాట. జంప్ సూట్ పెడతారు. తర్వాత తులిప్ పాయింట్ చూసండి, చిన్నపిల్లలు తులిప్ పాయింట్ అంటే సూపర్ ఉంటుంది. తులిప్ పాయింట్ పెడతారు. కఫ్టాన్ టాప్స్, ఇంకా డిఫరెంట్ టైప్ మోడల్స్లో పాయింట్లు మనకి పిక్చర్స్ ఇచ్చారు చూసారా, అవి మనకి కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు అనమాట. అంటే 12th క్లాస్ గర్ల్స్ స్పెషల్ అనమాట. ఇంకో వచ్చేసి 13th క్లాస్ ఏంటంటే మనకి ఇప్పుడు ట్రెండింగ్ ఏంటి, క్రాస్ సెట్ బ్లౌజెస్ అనమాట. క్రాస్ సెట్ బ్లౌజెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి బోన్ బ్లౌజెస్ అంటారు, కొంతమంది క్రాస్ సెట్ అంటారు. దీంట్లో టైప్స్ స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ అసలు క్రాస్ సెట్ అంటేనే అసలు మనకి షోల్డర్ అనేది ఉండకుండా ఉంటుంది అనమాట. షోల్డర్ పెడితే క్రాస్ సెట్ ఎలా చేంజ్ అవుతుంది, షోల్డర్ లేకపోతే ఎలా చేంజ్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్లో మనకి కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ చూపిస్తారు అనమాట. ఇది కొంచెం డ్యూరేషన్ ఎక్కువైనా సరే నెక్స్ట్ డే అని కండక్ట్ చేస్తారు, కానీ ఇందులో అయితే డిఫరెంట్ టైప్స్ కంపల్సరీ చూపిస్తారు. కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ ప్లస్ కటింగ్ కూచిపూడి డ్రెస్ ఉంటుంది అనమాట మనకి 14th క్లాస్. 15th క్లాస్ ఏముంటుందంటే కంప్లీట్ మాస్టర్ ఫార్ములా ఎలా అప్లై చేయాలి, మాస్టర్ ఫార్ములాస్ నుంచే డిస్కషన్ ఉంటుంది అనమాట మనకి. 15th క్లాస్ మాస్టర్ ఫార్ములా ఏ సైజులకి ఎలా అప్లై అవుతుంది అంటే ఫార్ములాస్ అన్ని సైజులకి అప్లై రావు, అన్ని బాడీలు కూడా అప్లై రావు, దాని నుంచి పూర్తి డిస్కషన్ 15th క్లాస్లో చేస్తారు మనకి. 16th వచ్చేసి ఆల్ టైపు పాయింట్స్ నుంచి, ఇంకా కొన్ని పాయింట్స్ అంటే మేము చూపించలేదు, పాయింట్స్ స్పెషల్ అనమాట. 16th పాయింట్స్లో చాలా ఉన్నాయి, గరారా, శరారా, చాలా ప్లాజా, సెమీ ప్లాజా, పాయింట్స్లో చాలా మోడల్స్ పార్టెడ్ మేకింగ్ అయి ఉంటాయి అనమాట. 16th క్లాస్లో స్పెషల్ ప్యాంట్స్ క్లాస్ అనమాట. ఇలా మనకి 4 to 5 అవర్స్ మేము అనుకున్న సబ్జెక్ట్ అయితే మేము పీడిఎఫ్లో స్టూడెంట్స్కి ఏమేమి పంపిస్తాం అయితే కంపల్సరీ చెప్పేసి మీకు ఈ వీడియోలు ఇవ్వటం జరుగుతుంది. మనకి క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టేసి సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది.